చలో చలో సాబ్ నా మిల్తే 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నహీ హై క్యా వెళ్ళవమ్మా ఎల్లు సెక్యూరిటీ వాళ్ళని పంపించు. ఏం దాడి నిలబడ్డారా? రండి. నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ. తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కన కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నువ్వు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళా అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే. ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉంటారు కదా. ప్రతి ఓడిలోనూ 2 మనుషులు ఉంటారు. ఒకడు బయట, ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు వీడే. ఇంకొకడు ప్రతి నాయకుడు. చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా ఇదిగో చూడు. ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించేపు నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదాట ఇట్లే. ఇదిగో ఇటు చూడు. కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బాలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే. పుట్టలో ఏలు కాదు, నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడు వచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. ఓడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? రే వెళ్ళు. ఇట్రా చెప్తా. రా ఇట్రా. రా స్టాలిన్, పక్కకు రా. రా, ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా. రా అదే. ఆడాను. రే బాబుకు ఫోన్ చేయండి. చూసినమ్మా, మా అట్టిచ్చినంటే ఓడిని ఆ గీతలో నిలబెట్టినా. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ 5వ గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడి కాలు బొట్ట వేలకు అంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు. వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు. మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా.
మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్. పార్టీ ఆఫీస్ లో మన వాడు చేయి నరికేశాడన్నా. వాడిని వదలొద్దన్నా. వాడిని ఏం చేయన్నా? వాడికి ఎంత ధైర్యం అన్నా? మన వాడు చేయి నరికాడా? వాడిని వదలొద్దన్నా. అన్నా వాడు అంతా చూడాలన్నా. నా పార్టీ ఆఫీస్లో ఏం జరగలేదు. సెల్లో ఉన్న వాడిని బయటికి పంపించు. సార్, నా కళ్ళ ముందే మీ వాడు చెయ్యి నరికాడు సార్. ఏం జరగలేదన్నానుగా, వాడిని వదిలేయ్. స్టేషన్లో ఏమైనా జరిగితే మన ఇద్దరికి ప్రాబ్లం సార్. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవణ్ణి ఎక్కడ ఏం చెయ్యాలో నాకు తెలుసు. బయట వెయిట్ చేస్తాను. పంపించు. నీ మీద ఏ కేసు లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు చెయ్యి నరకడం తప్పు కాదు, నరికిన చోటు తప్పు. నా పార్టీ ఆఫీస్కొచ్చి నా మనిషినే అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 మందిని వెంటేసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు? గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా? అక్కడున్న నా పవర్. తినాలనుకుంది తిను, కోరికలుంటే తీర్చేసుకో, చూడాల్సినవేవైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు, తెలుసుకో. రై, నా ఒక్కడి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చావు. ఈ ఒక్కడే 100 పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అది నువ్వు తెలుసుకో. నీ మంచిగా చెప్తున్నాను. 4 గంటలకి నువ్వు మనుషులను పంపిస్తే 4 గంటల 10 నిమిషాలకి జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాన్రా అని ఏడుస్తూ కూర్చుంటావు. కాదు కూడదనుకుంటే పెట్టుకో, చూపిస్తా. ఏడోకు శిరీష, ఊరుకో. పసిపిల్లల ఏమిటిది? ఏమైంది? నువ్వు కిందకెళ్ళి వెయిట్ చేయి, నేను వస్తాను. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ పర్సనల్ మ్యాటర్, నీకు అవసరమా? నువ్వు వెళ్ళు. వెళ్ళు స్టాలిన్. ఊరుకో శిరీష. శిరీష, ఆ వెధవ ఏమన్నా పేరు చెప్పాడా? లేదు, ప్రతిరోజులానే ఈరోజు కూడా ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడాడు. పబ్లిక్ టాయిలెట్ మీద మా ఇంటి ఫోన్ నెంబర్ రాసి అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయమని రాశాడు.
మేమిద్దరం ప్రేమించుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విషయం మా పేరెంట్స్కి తెలిసిందంటే పెళ్ళే క్యాన్సిల్ అయిపోతుంది మేడం. నువ్వెందుకు వచ్చావు? కింద ఉండమనగా. ఇదేదో నేను సెటిల్ చేయాల్సిన మ్యాటర్లా ఉంది. చెప్పమ్మా. నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్తున్నాడు. అంతేకాదు ఒక్క రాత్రి తనతో గడపమంటున్నాడు. వాడే అయి ఉంటాడు. మాట్లాడు, భయపడదు, మాట్లాడు. హలో, మళ్ళీ వాడే అసహ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతూనే ఉండు. వాడు ఎంత విసిగించినా ఫోన్ కట్ చేయకు. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? అమ్మయ్య, ఇంతకీ ఏం డిసైడ్ చేసావు? ఎవరు నువ్వు? హలో, మీ తమ్ముడండి. ఇక నీ సమస్య తీరిపోయినట్టే. ఇతను మా ఫ్యామిలీ డాక్టర్. డాక్టరా? లేరా డాక్టర్? సిగ్గులేదురా? పేషెంట్ స్పృహలో లేనప్పుడు చూడవలసింది గుండె ఎలా కొట్టుకుంటుంది, నాడి ఎలా పనిచేస్తుందని. అంతేగాని ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో అని కాదు. 24 గంటల్లో నీ డాక్టర్ బోర్డు పీకేయకపోతే నీ పీక కోస్తా. నీకు ఇంకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని టెన్షన్ పడుతున్న టైంలో మీరు వచ్చి హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు ఓ, సార్. దాన్నే ఉంది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు? థ్యాంక్స్ అన్నాను. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు. అవసరంలో ఉన్న ఓ ముగ్గురు మీరు సహాయం చేసి ఆ ముగ్గురిని ఒక్కొక్కరు ఇంకో ముగ్గురు సహాయం చేయమని చెప్పండి చాలు. తప్పకుండా చేస్తాను సార్.